ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో సింధు నది జలాల ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కన్నెర్రజేసింది. ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో 4 కీలక నిర్ణయాలను తీసుకుంది. అయితే సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్ కు నీటి విడుదల చేయడం ఆగిపోనుంది. అయితే టిబెట్ లో పుట్టే ఈ సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్ ను చేరుతుంది. పాకిస్తాన్ లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండడమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రాముఖ్యత పోషిస్తుంది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్ కు నీటి ప్రవాహం ఆగిపోనుంది. ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది. భారత్ పాకిస్తాన్ మధ్య నది జలాల పంపిణీకి సంబంధించి ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని కుదిర్చారు. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్లు సంతకాలు చేశారు. ఆ తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గాయి. 1969లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ అనే 3 నదులపై భారత్ కు నియంత్రణ ఉంటుంది. మరోవైపు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్ కు అప్పగించారు. నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే టిబెట్ లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తుంది. 1947లో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. 1954లో ప్రపంచ బ్యాంక్ ఈ నది జలాల ఒప్పందాన్ని కుదిర్చిన 1960లో సంతకాలతో పూర్తి అయ్యింది. ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం సింధు నదిలో 20% నీటిని భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ క్రమంలోనే సింధు నదిలోని 80% నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కానీ సింధు నది నీటిని వినియోగించుకోవడంలో రూల్స్ ను అతిక్రమించారంటూ భారత్, పాక్లు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలోనే 2020లో సింధు జలాల ఒప్పందం జరిగి 60 ఏళ్లు పూర్తి కాగా 2 దేశాల మధ్య భేటీ జరగాల్సి ఉంది. అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చిలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది. అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు సమావేశమే జరగలేదు.